హాయ్ అన్న, నమస్తే. చూస్తున్నారన్న, ఇది మాత్రం ఇక మా పెసర్ చేను. నేనైతే వేసిన పంట ఇది పొలం కోసిన తర్వాత మాత్రం ఒక 6 కేజీలు పెసర్లు ఉంటే పెసర్లు 6 కేజీలు, ఒక 3 కేజీలు బొబ్బర్లు, ఒక 2 కేజీలు మినువు కలిపి ఇక మల్టీ క్రాప్ అన్నట్టు వేశాను. చూస్తున్నారు కదా. అయితే మీరు అనుకోవచ్చు ఎంత లేదు కదా, ఇంతంత ఉంది కదా, దీని గురించి వీడియో అనుకుంటారు. కానీ అసలు ఆ మ్యాటర్ ఏంటంటే దీనికి నేను రసాయన ఎరువులు అనేది అసలు వాడనే లేదు, మందు కొట్టలేదు, అసలు ఏది కూడా పెరగాలి ఇగురు కోసమని మందు అయితే వాడలేదు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కదన్న, దానికంటే మించింది ఏముంది. బాగా పండాలని మనం మందు కొట్టి మనది మనమే కదా తినేది, దానివల్ల లాభం ఏముంది? దానివల్ల ఇంకా ఆరోగ్యం ఖరాబ్ అవ్వదు తప్ప ఏం లేదు. కాబట్టి కొంచెం మన సొంతంగా ఉన్న భూమి కొంచెం ఉంది కాబట్టి దాంట్లో మనం ఇట్లా చిరుధాన్యాలు వేసుకుంటే అయిపోతుంది. మనకైతే ఈ సీజన్ వెళ్తుంది, వానాకాలం వరకు కూడా తినడానికి పనిచేస్తుంది. మరి అట్లా అంటే మరీ అంత వేస్ట్గా ఏం కాలేదు. పెసర్లు బొబ్బరికాయ మరీ అంత మందు కొట్టినంత మాత్రం అసలే పండదని ఏం కాదు, కానీ బాగా వేపుగా అయితే పండదు. ఒకసారి మాత్రం మామూలు డోసు పురుగు వస్తే మామూలుగా కొట్టాను. ఆ తర్వాత అయితే ఎక్కువ మందు అయితే నాకు అవసరం రాలేదు, పడలేదు. చూస్తున్నారా, ఇది 30 గుంటలు మాత్రం మల్టీ క్రాప్ వేశాను. చూద్దామని అయితే ట్రై చేశాను, పర్లేదు. మంచి ఆరోగ్యం కోసం కొంచెం ఇక ఇంటికాడ మినువులు కూడా దోశ వేసుకోవడానికి పని చేస్తుందని మినువులు కూడా వేసాను. ఇది మినువులు. ఇదంతా మినపకాయ. ఈ హైట్ కనబడనంత వరకు అయితే మినువులు ఉన్నాయి అన్నట్టు. ఇక 2 రోజులు చూసి మొత్తం పీకేసి దానికి వేరు చేసి ఇంటికాడ స్టోర్ చేసుకోవడమే. ఇక ఈ మినుములేమో గ్యారెలు గిట్లా చేసుకోవడానికి పప్పుకు పనిచేస్తుంది. పెసర్లు కూడా పప్పుకు, గ్యారెలు అది కూడా చేసుకోవచ్చు. ఈ విషయం చెప్దామని అయితే వీడియో చేసిన. ఓకేనా, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే మీకు మొక్కజొన్న వీడియో చేసినా కదా, అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ పని ఉన్నది. రెడీ చేసి మనకు అయితే మందులు లేకుండా మన ఇంటి కోసం అయితే మనం అమ్ముకొని ఇవే లాభం రావాలంటే మాత్రం ఇట్లా పండిస్తే పండదు. కావాలంటే మన ఆరోగ్యం కోసం మన సొంతంగా చేసుకోవాలంటే మాత్రం మందులు లేకుండా ఇలా వాడితే మనకే మంచిది. ఓకే అన్న, బాయ్.